సో చాలామంది కింద కామెంట్ చేస్తున్నారు కదా. సో ఏ విధంగా అంటే బ్రో నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, మాకు సీట్ వస్తారు రాదా అని చెప్పేసి. సో మీకైతే మొత్తం అయితే డౌట్స్ ఈ వీడియోకి అయితే క్లారిటీ చేద్దాం అనుకుంటున్నా. సో వీడియో అయితే ఫుల్గా చూడండి, ఎవరు స్కిప్ చేయొద్దు. నేనైతే వీడియోకి ఒక 300 లైక్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ బటన్ అయితే ప్రెస్ చేయండి, ఓకేనా. సో మనం వీడియోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏంటంటే ఇప్పుడు వచ్చిన మార్క్స్ ప్రకారం సో క్యాస్ట్ వైజ్గా కొన్ని కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి అనమాట. సో ఏ క్యాస్ట్ కింద రావాలని చెప్పేసి ఫస్ట్ మనం ఓసీ తీసుకుందాం, ఓకేనా. సో ఇప్పుడు క్యాస్ట్లో మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ క్యాస్ట్ అనుకోండి. ఓసీ క్యాస్ట్లో మనకి గవర్నమెంట్ స్కూల్ కొన్ని మార్క్స్ ఉంటాయి, అలానే ప్రైవేట్ స్కూల్ కొన్ని మార్క్స్ ఉంటాయి అన్నమాట, ఓకేనా. సో ఓసీ క్యాస్ట్ లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఓవర్గా చూసుకుందాం. తర్వాత వచ్చి అప్కమింగ్ వీడియోస్లో లైక్ గవర్నమెంట్ స్కూల్కి ఎన్ని రావాలి, ప్రైవేట్ స్కూల్ మొత్తం అనేది మళ్ళీ వేరే ఇద్దాం. ఒక వీడియో మొత్తం ఎంత అయిపోద్ది కదా. సో ఫస్ట్ ఓసీకి అయితే మనకి ఒక 590 ఆ రేంజ్లో కానీ వస్తే కానీ సీట్ రాదు, ఓకేనా. సో వరస్ట్ కేసెస్లో ఇంకా తక్కువ వచ్చిన సరే వచ్చే అవకాశం ఉంది. బట్ మ్యాక్సిమం సేఫ్ సైడ్ అయితే 590 వస్తే కొంచెం మీకు ప్లస్ వచ్చే అవకాశం ఉంది, ఓకేనా. దెన్ నెక్స్ట్ ఏంటంటే బీసీ వాళ్ళు. సో బీసీ కేటగిరీలో మనకి ఏ నుంచి ఈ వరకు ఉంటాయి కదా. సో బీసీఏ బీసీడీఈ అని చెప్పేసి ఓవరాల్గా మొత్తం చూసుకున్నా సరే లైక్ బీసీలో అందరికీ జస్ట్ ఒక 3 to 5 మార్క్స్ వరకు డిఫరెన్స్ ఉంటుంది, ఓకేనా. సో బీసీఏ బీసీడీఈ, ఓకేనా. సో ఇలాగ మొత్తం ఉంటాయి కదా. సో వీటన్నిటికీ మొత్తం మనకి ఒక 575 నుంచి ఒక 580 రేంజ్లోకి వస్తే మీకైతే సీట్ వచ్చే అవకాశం ఉంది, ఓకేనా. 570 to 580, ఒక్క నిమిషం మనం రాస్తున్నాం. 575 to 580 వరకు ఎవరైతే బీసీ కేటగిరీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే ఈ రేంజ్లో కానీ మార్క్స్ వస్తే మీకైతే సీట్ వచ్చే అవకాశం ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ 575 కన్నా ఇంకా తక్కువ వచ్చే సరే వచ్చే అవకాశం ఉంది. బట్ అది మనం చెప్పలేం, అది రావచ్చు రాకపోవచ్చు. ఇప్పుడు కానీ మీకు ఖచ్చితంగా 575 అబవ్ వస్తే డ్యామ్ షూర్ అని చెప్పుకోవచ్చు, ఓకేనా. సో నెక్స్ట్ మనకి ఎవరు ఎస్సీ కదా. సో ఎస్సీకి మనకు కొంచెం ఎక్కువ పర్సెంట్ ఉంటుంది కాబట్టి సో అప్రాక్సిమేట్లీ మనకు ఒక 530+ ఆర్ 540 మేబీ ఆ రేంజ్లో వస్తే మీకైతే సీట్ వచ్చే అవకాశం ఉంది. సో ఎందుకంటే 15% వరకు ఉంటుంది కాబట్టి కేటగిరీ పర్సంటేజ్ 15% అంటే కొంచెం ఎక్కువ కాబట్టి సో మీకు కొంచెం లైక్ ఆ మార్క్స్ అయితే ఉంటుంది, ఓకేనా. సో నెక్స్ట్ ఎస్టీకి అయితే ఒక 7% ఉంటుంది కాబట్టి లైక్ లిటరలీ మనకి ఇది బీసీ లాగా మీకు కూడా రావాలి. ఎస్టీ కేటగిరీకి అయితే అప్రాక్సిమేట్లీ ఒక 560+ అలా వస్తే లైక్ 560 to 550 మేబీ ఛాన్స్ ఉండొచ్చు మీకు, ఓకేనా. సో 560+, 550+ ఎవరైతే వచ్చినాయో వాళ్ళైతే హోప్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే తక్కువ వచ్చిన సరే ఛాన్స్ ఉంది, బట్ చెప్పలేము, రావచ్చు రాకపోవచ్చు. ఇద్దరు మీ లక్ బట్టి డిపెండ్ అవుతుంది, ఓకేనా. సో ఇవన్నమాట మీకు ఓవరాల్ కేటగిరీస్. అండ్ నెక్స్ట్ స్పెషల్ కేటగిరీ ఉంది కదా, లైక్ ఈడబ్ల్యూఎస్ స్పెషల్ కేటగిరీ కాదు. సో నెక్స్ట్ చెప్పేస్తాను అందులో కూడా ఈడబ్ల్యూఎస్ గురించి. సో ఈడబ్ల్యూఎస్ అంటే ఏం లేదు, ఓసీలో మనకి లైక్ చిన్న ప్లస్ పాయింట్ అనమాట. సో ఈడబ్ల్యూఎస్కి ఎట్లా అంటే బీసీ కేటగిరీ వాళ్ళకి ఏవైతే ఉన్నాయో సో అదే కేటగిరీ వాళ్ళకి కూడా ఈడబ్ల్యూఎస్ కూడా అదే వర్తించింది అనమాట. అప్రాక్సిమేట్లీ ఒక 575+ వస్తే మీకు అయితే సీట్ వచ్చే అవకాశం ఉంది, ఓకేనా, ఎవరైతే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నారో. సో నేను నెక్స్ట్ వీడియోలో ఏంటంటే లైక్ పిహెచ్, ఎన్సీసీ, క్యాప్, స్పోర్ట్స్, ఓకేనా. సో వీళ్ళ వరకు నేను నెక్స్ట్ వీడియోలో ఒక స్పెసిఫిక్గా వీడియో పెడతాను, స్పెషల్ కేటగిరీ వాళ్ళకి ఎన్ని మార్క్స్ కావాలని చెప్పేసి. ఐ హోప్ వీడియో అయితే మీరు నచ్చింది అనుకుంటున్నాను. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ బాబాయ్. సో నెక్స్ట్ వీడియో ఏంటంటే మనకి లైక్ ఏ మండలంలో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఓకేనా. ప్రతి మండలంకి మనకి ఎన్ని సీట్లు ఉన్నాయి, మండలంకి వచ్చే కట్ ఆఫ్ ఎన్ని మార్క్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రతి మండలంకి కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది. మనం నెక్స్ట్ వీడియో తెలుసుకున్నాం. ఓపీగా అందరికీ నచ్చిన వీడియో అనుకుంటున్నాను. సో ఎవరు సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ బాబాయ్.